హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అయితే ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. సో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ప్రెస్టీజియస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సీజన్లుగా ఫెయిల్ అవుతున్నారు. ఈసారి కొత్త కోచ్ కూడా వచ్చాడు. సో ఆ కోచ్ కూడా మనకు T20లో స్పెషలిస్ట్ కోచ్. సో మ్యాచ్ మనకి వీడియో చూసే ముందైతే ప్రతి ఒక్కరు ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. అండ్ SRHలో మీకు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి, చూద్దాం ఒక ఒపీనియన్ ఎలా వస్తుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. అండ్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో మనకు లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్కి ఆడుతున్న హెన్రిచ్ క్లాసన్ అయితే చెలరైపోతున్నాడని చెప్పొచ్చు. అవలీలగా 6ర్లు 4లు ప్రతి మ్యాచ్లో బాగుతున్నాడు. రీసెంట్గా 30 రన్స్ కొట్టాడు 9 బాల్స్లోనే. ఒక 3 6లు 2 4లతో 333 స్ట్రైక్ రేట్తోని. సో మొత్తానికైతే ఒక పర్ఫెక్ట్ మనకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం చాలా అడ్వాంటేజ్. అండ్ మనకు స్పిన్ డిపార్ట్మెంట్లో మయాంక్ మార్కండే రంజీ ట్రోఫీలో చెలరైపోతున్నాడు. సో ఇతను కూడా ఒక గూగ్లీ బౌలర్గా రాణిస్తున్నాడు. ఒక మ్యాచ్ విన్నర్ SRHకి అయ్యే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్ ఉన్నా, షాబాద్ అహ్మద్ ఉన్నా, మెయిన్గా మయాంక్ మార్కండే అండ్ వనిందు హసరంగా కూడా. వనిందు హసరంగా ఒక బ్యాట్స్మెన్ అండ్ మంచి గూగ్లీ స్పిన్నర్. మీకు తెలుసు ఆర్సీబీకి 10 కోట్లకు అమ్ముడిపోయిన ఇతను SRHకి మాత్రం చాలా తక్కువ ధర 1.5 కోటి వరకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే జాతవేద్ సుబ్రహ్మణ్యం. సో ఇతను కూడా ఒక యంగ్ ప్లేయర్, ఫెంటాస్టిక్ లోకల్ ప్లేయర్ ఇతను. అంటే హాంకాంగ్ అయినా కూడా లోకల్ ప్లేయర్, ఇంతమంది వీడియోస్లో చెప్పాను. సో ఈ ముగ్గురు మాత్రం ఛాన్స్ వస్తే రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఈ ముగ్గురిట్లో ఇద్దరిని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గూగ్లీ బౌలర్స్కున్న డిమాండ్ అలాంటిది ఇండియన్ పిచ్చెస్ మీద. ఇంతకుముందు మ్యాచెస్లో ఇది లేకపోవడం వల్లనే ఓడిపోయారు. సో ఈ ముగ్గురికి ఛాన్సెస్ ఇస్తే డెఫినెట్గా చెలరైపోతారు ఈసారి. స్పిన్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ఉంది SRH ఈసారి అయితే మాత్రం.